ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. అయితే ఏం చర్చించుకుంటున్నారు అనేదే ఇప్పుడు ఒక హాట్ టాపిక్. అయితే ఎందుకని చర్చించుకుంటున్నారు, ఏ యొక్క సమస్యలపైన వీళ్ళిద్దరు కూడా కూర్చోబోతున్నారు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రులు అంటే 10 ఏళ్ళుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, లేదా 5 ఏళ్ళుగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీరిద్దరూ కూడా ఎప్పుడు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు లేవు. అదే కాదు, పూర్తిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత చర్చించుకున్నటువంటి ఒక దాఖలాలు కూడా రాష్ట్రం గురించి అయితే ఎప్పుడైతే కనిపించలేదు. కానీ ఈ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏపీ సీఎంగా, అదేవిధంగా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరు కలయికని ఎలా చూడాలి, ఇప్పుడు ఏ సమస్యలు వాళ్ళ మధ్యన వచ్చే చర్చకు వస్తుందంటే ఏం చెప్తారు? ఆ గురు శిష్యులను చూసాం. వాళ్ళు మునిగారు, 2 రాష్ట్రాలని ముంచేశారు. ఎవరు? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ గురు శిష్యులు వచ్చారు. ఎవరు? చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళ చేతుల్లో పెట్టారు ప్రజలు 2 రాష్ట్రాలని. మరి 2 రాష్ట్రాలని ఒడ్డున పడాయాల్సిన బాధ్యత ఇవాళ ఈ ఇద్దరు సీఎంల మీద ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే మరి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి. 14 ఏళ్ళు సీఎంగా చేశారు. 45 ఏళ్ల అనుభవం, ఎన్నో ప్రభుత్వాలు. కేంద్రంలో కూడా ఆయన ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఉన్నారు. అనేక ప్రభుత్వాలను ఆయన ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధానుల్ని చేయడంలో, రాష్ట్రపతులను చేయడంలో కీలక భూమిక నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో యువ ముఖ్యమంత్రి ఫస్ట్ టైం. ఎవరు? రేవంత్ రెడ్డి. తనకెంతో భవిష్యత్తు ఉంది. సుదీర్ఘకాలం రాజకీయం చేయగల సత్తా కూడా రేవంత్ రెడ్డికి ఉన్న దీంట్లో వీళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తే కాదు, 2 రాష్ట్రాల భవిష్యత్తు ఇవాళ ప్రజలు మరి ఈ తీర్పు ఇచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు, అక్కడ మళ్ళా చంద్రబాబే శరణ్యం అన్నారు. విభజన చట్టం అంశాలు, విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, ఇది రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, వాటిని నెరవేర్చడంలో ఈ ప్రభుత్వాల పాత్ర మనం చూసినట్లయితే ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. మొన్న జూన్ 2 అపాయింటెడ్ డే. 10 ఏళ్ళని మనం ఒకసారి కనుక పునశ్చరణ చేస్తే ఇది 3వ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఏది ఈ ముఖ్యమంత్రులు, ఇక్కడ రేవంత్ ప్రభుత్వం, అక్కడ చంద్రబాబు ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు అయిపోయాయి. మనం ఎలా చూడాలి? 10 ఏళ్ళని 2 సగాలుగా చూడాలి. ఫస్ట్ 5 ఇయర్స్ ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14-19, 2014-19 మధ్య మంచిగా నడిచింది. అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం, అక్కడ కేంద్ర మంత్రులుగా మరి తెలుగుదేశం సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వాళ్ళు మంత్రులుగా ఉన్న దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దగ్గర 70% వర్కౌట్ అయ్యాయి. అత్యున్నత విద్యా సంస్థలు అప్పుడే స్థాపించారు. ఈ ఐజర్, ఐఐటి, IIIT నీకు వచ్చి పడ్డాయి వరుస పెట్టి 11 సంస్థలు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చారు, ఒక 1500 కోట్లు ఏమో. మొత్తానికి కొంతవరకు ఫస్ట్ 3.5 ఇయర్స్ బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ కూడా కేసీఆర్ కొంత సయోధ్యతే పాటించారు. అప్పట్లో మోడీతో ఆయన సత్సంబంధాలు కూడా కొనసాగించారు. ఆ తర్వాత కేసీఆర్ రోల్ మారింది. ఏంటి? ఇక ఆయనే ప్రధాని కావాలన్న తలంపు వచ్చేసింది. సుప్రీమసీ పెరిగింది. మోడీ బోడీ అన్నాడు. ఏది అసలు ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చేసి తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళటం, మళ్ళీ ఆయన గెలవడం మనం చూసాం. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ విభజన చట్టంలో అంశాలు మరి సాధించడంలో విఫలమయ్యారు, ఘోరంగా విఫలమయ్యారు. అటు సయోధ్యతో, ఇటు శత్రుత్వంతో 2 విధాల ఆయనకు నష్టం చేసుకున్నాడు, ఆయన కుటుంబాన్ని నష్టం చేశాడు, ఆయన పార్టీని నీకు పాతాళంలోకి నెట్టాడు, ఇటు రాష్ట్ర భవిష్యత్తును కూడా అంధకారంలో ముంచాడు కేసీఆర్. ఏది సంపన్న రాష్ట్రం అని ఆయనే చెప్పిన తెలంగాణ ఇవాళ అప్పుల్లో కురుకుపోయింది. 6 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ మరి ఇవాళ కేసీఆర్ వెక్కిరిస్తోంది ఆయన సామర్థ్యం. ఇప్పుడు ఎందుకోసం ఆయన ముఖ్యమంత్రి చేసి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారో ఇవాళ మళ్ళా హరీష్ రావు ఏమంటున్నాడు? ఈ మీటింగ్ చూసి రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశం అవటానికి ఆ లేఖ రాయటం నేపథ్యంలో
హరీష్ ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, ఆ 7 మండలాలు మళ్ళీ వెనక తీసుకురా, ఆ సీలేరు ప్రాజెక్టు పవర్ ప్లాంట్ సంగతి తేల్చు, ఈ అజెండాలో ఇవే ముఖ్యాంశాలుగా ఇవి చర్చిస్తేనే ముందుకెళ్ళు అని అన్నాడు. మరి 10 ఏళ్ళుగా వీళ్ళు ఏం చేశారు? ఏది జగన్మోహన్ రెడ్డి ముందు ఈ పంచాయతీ ఎందుకు తెలుసులా? మీ మాంగారు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మరి గురు శిష్యులు అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని మీరు తీసుకొచ్చి కాళేశ్వరం టెంకాయ కొట్టించారు. అవును, కాళేశ్వరం టెంకాయ ఎందుకు కొట్టించారు మీరు? ఆ టెంకాయ కొట్టించడానికి నువ్వు రావాలంటే ముందు ఇది తెలుసు అనొచ్చు కదా. ముంపు మండలాల విలీనం గురించి ఆ 7 మండలాలు మాకు ఇవ్వకుండా ఆ సీఎంని తెచ్చి మీరు టెంకాయ ఎందుకు కొట్టించారు? అది కాస్త కుంగింది, అది వేరే విషయం. ఆయన లెగ్గో మరి ఆ టెంకాయ మహిమో కానీ నీకు మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగాయి, అన్నారం బొంగబడింది. ఇవాళ అసలు కేసీఆర్ మెడకు చుట్టుకుంది. ఆయన ఓటమికి అదే ప్రధాన కారణం. ఇంకా హరీష్ రావు వాళ్ళ మేనమామని ఇంకెంత ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఈ మాటల ద్వారా హరీష్ పక్క నుండి గడ్డేస్తే ఆ గడ్డ ఎవరికి వెళ్ళి తగులుతోంది? కేసీఆర్కి వెళ్ళి తగులుతోంది, రేవంత్ కాదు. రేవంత్ రెడ్డి తిరుమల వెళ్ళారు, సీఎం తెలంగాణ. తిరుమల వెళ్ళిన సందర్భంగా ఆయన మాట్లాడారు, విభజన చట్టంలో అంశాలు మేము పరిష్కారం చేసుకుంటాం సామరస్యంగా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు వస్తున్నారు కాబట్టి అని ఆయన ముందే ఫ్రెండ్లీ హ్యాండ్ ఇచ్చారు. మరి చంద్రబాబు మరో ముందడిగేసి మొదటి లేఖ ఆయనే రాశాడు, జూలై 6 మీకు వీలైతే కూర్చుందాం పరిష్కారం చేసుకుందామని. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఇచ్చినటువంటి అద్భుతమైన మ్యాండేట్ 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. 22 మంది ఎంపీలను ఇచ్చినా ఆయన కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాడు. ఏది కేంద్రం నుంచి రాబట్టాల్సినవి రాబట్టలేకపోయాడు. తన కేసుల కోసం, తన తమ్ముడిని వివేకానంద రెడ్డి హత్య కేసుల నుంచి ఒడ్డున పడేయటం కోసం, తన పార్ట్నర్ అక్కడెక్కడో జార్జియాలో అక్కడేదో అతన్ని నిర్బంధిస్తే అతన్ని వదిలించడం కోసం ఈ 22 మంది ఎంపీలని పిఎంఓలో పెరేడ్ చేశాడు. కానీ పోలవరం నిధులేవి, రాజధాని నిధులేవి, 3 రాజధానులు చేశా, 3టికి నిధులు ఇవ్వండి, ఇలా డిమాండ్లు ఏమి చేసి సాధించలేకపోయిన పరిస్థితి. అప్పుడు చంద్రబాబు పెట్టిన ఆ 11 అత్యున్నత విద్యా సంస్థలు తప్ప, ఎయిమ్స్ అవి తప్ప ఇతను సాధించిందేమీ లేదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు ఇద్దరూ గాలికి వదిలేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు నీకు బుందేల్ఖండ్ ప్యాకేజీ మోడల్లో కొరాహట్ అది దీని ప్రకారం నీకు 7 జిల్లాలు, రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3, నీకు ఏడాదికి 50 కోట్లు చొప్పున రావాలి. 350 కోట్లు అక్కడే రావాలి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా తేగలిగాడా? 5 3 15, 5 5 అక్కడే 1750 కోట్లు వదిలేశాడు. అంతకుముందు పెండింగ్ ఇంకొక 1.5 సంవత్సరం ఉన్నాయి. అంటే 2500 కోట్లు అతను వదిలేశాడు. అట్లాగే కేసీఆర్ కూడా వాళ్ళ నీకు 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు, నీకు ఆ 9లో నీకు వాళ్ళకి దగ్గర 450 కోట్లు రావాలి సంవత్సరానికి. వాళ్ళు 2000 కోట్లు తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? ఎందుకని దాన్ని సాధించలేకపోయాడు కేసీఆర్ చెప్పగలడా? ఇవాళ వీళ్ళు రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలే అయింది. ఈ 4 నెలల్లో మీరు ఆయన బ్లేమ్ చేస్తే మీరు బ్లేమ్ అవుతున్నారు. అదెందుకని తెలుసుకోలేకపోతున్నారు? 10 ఏళ్ళు మీరు సాధించలేనిది మీరు ఏ విధంగా 4 నెలలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వైపు మీరు వేళ్ళు చూపిస్తారు? అంటే ఇవి సమస్యలను చూపించేటప్పుడు ఆ సమస్యలు మీ ఆధ్వర్యంలో కూడా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారనే క్వశ్చన్ వాళ్ళకి వాళ్ళు రేకెత్తించట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మీరు తేలేకపోయారు. అదేదో మళ్ళీ కోచ్ ఫ్యాక్టరీ కాస్త తగ్గించేశారు. దాన్ని ఏదో మామూలుగా బోగీలు తయారు చేసే దానిలాగా ఏదో వర్క్షాప్ లాగా మారుస్తున్న నేపథ్యంలో కంప్లీట్గా తెలంగాణలో ఒక ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్ తెచ్చుకోవాలా? ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా అడుగుదామన్నా రేవంత్ రెడ్డికి నామోషి, అడగలేని పరిస్థితి. ఏమని అడుగుతాడు? పోయి కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ అని అడిగితే గాలిపోద్ది. ఎందుకని 1,00,000 కోట్లు తీసుకుపోయి అక్కడ గోదాట్లో పోసిన పరిస్థితి. నీకేంటి 3 పిల్లర్లు బేసికైన పరిస్థితుల్లో ముందు ఆ పిల్లర్ల సంగతి చూసుకోండి అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ 10 ఏళ్ళు కేసీఆర్ వైఫల్యాలు రేవంత్ రెడ్డికి ప్రతిబంధకాలు. అతను అడుగు ముందేయలేని పరిస్థితి. అయినా ఏదో కేంద్రంతో సత్సంబంధాలతో మరి మోడీతో బాగానే ఉంటున్నాడు.
మోడీని కూడా పెద్దన్నని కూడా అన్నాడు ఏదో మొన్న శంకుస్థాపనకి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా. దాన్ని మళ్ళీ గబ్బు పట్టించారు. ఏది మోడీ రేవంత్ ఒకటైపోయారు అని చెప్పి కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్న డ్యామేజీ తెలంగాణ డ్యామేజీ ఎక్కువ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేద్దామనుకుని వీళ్ళు తెలంగాణ గుంతదవుతున్నారు. వీళ్ళని తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇలా ఇదే పోకడలు కనుక కేటీఆర్ హరీష్ రావు కనుక పోతే ఇప్పుడు ఏంటి, మీరు పెద్దన్నాను ఎందుకన్నాడు అతను? కేంద్రాన్ని అన్నాడు. అక్కడ చూడాల్సింది మీరు మోడీని కాదు కదా, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలనేది రేవంత్ యొక్క భావార్థం. అది వదిలేసి అతను మోడీ అతను మిలాఖతయ్యాడని చెప్పి మాటల వల్ల తెలంగాణకు హాని చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. అసలు తెలంగాణ పేరే మార్చేశారు కదా. టీఆర్ఎస్ అనే పేరే వీళ్ళు పోగొట్టుకుని వాళ్ళ ఉనికిని కోల్పోయినటువంటి ఆ పార్టీ ఇవాళ ఉనికి కోసం కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అక్కడ అంతే. అద్భుతమైన మ్యాండేట్ ఇస్తే 22 మంది ఎంపీలను అడ్డం పెట్టుకుని తన కేసుల్లో వాయిదాలు తప్పించుకుని రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇవాళ ప్రజల యొక్క చీత్కారానికి గురయ్యారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు స్వయం కృతాపరాధాలే తప్ప ప్రజలు వాళ్ళని దూరం పెట్టలేదు. వాళ్లే ప్రజలని దూరం పెట్టారు. ఎవరు? అటు కేసీఆర్ చేసింది అదే, జగన్ చేసింది అదే. గురువు శిష్యుడు అదే కదా. మనం కేసీఆర్ చెప్పులు వేసుకుని నడిచాడు జగన్మోహన్ రెడ్డి. అతను 4 నెలలు ముందు ఓడిపోతే ఇతను 4 నెలలు వెనక ఓడిపోయాడు. తేడా ఏమీ లేదన్నమాట. కాకపోతే ఇప్పుడేంటి, ఇదొక ముందడుగు. చంద్రబాబు రాసిన లేఖ ఒక రకంగా 2 తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుకి అదొక మైల్ స్టోన్ అవుతుందన్నమాట. ఎందుకంటే తెలంగాణ అంటే ఆయనకు అపరిమిత అభిమానం. ఏనాడు ఆయన తెలంగాణను ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన పనిచేసిన నేపథ్యంలో అసలు తెలంగాణకు బాగా కనెక్ట్ అయి ఉంటారు. ఆ తెలంగాణ నాయకులన్నా ఆయనకు బాగా ఇష్టం ఆంధ్ర నాయకులతో పోలిస్తే. ఎందుకంటే వాళ్ళ అమాయకంగా ఉంటారు, వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలు చెయ్యరు, కులతత్వం కూడా అక్కడ తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చేసినటువంటి చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత బాధ్యత ఉందో తెలంగాణ పట్ల కూడా అంతే బాధ్యతతో ఈ లేఖ రాశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు గురు శిష్యులని మనం అన్నా అది పూర్వాశ్రమంలో. ఇప్పుడు 2 వేర్వేరు పార్టీలు. ఏది, ఆయన కాంగ్రెస్ పార్టీ, ఈయన తెలుగుదేశం పార్టీ. పైపెచ్చు ఈయన కూటమిలో భాగస్వామి బీజేపీ. ఎవరు? ఎన్డీఏ కూటమిలో ఈయన ప్రధాన భాగస్వామి. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఇవాళ పూర్తిగా మరి అక్కడ ఢిల్లీలో చక్రం తిప్పుతున్న పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం చంద్రబాబు ఎంపీల బలం మీదే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇవాళ అక్కడ ఆయనకి వాల్యూ ఉంది. కాబట్టి మోడీ ప్రభుత్వం ఢిల్లీలో చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంది, తెలంగాణకు కూడా మేలు చేసే అవకాశం ఉంది. ముందు వీళ్ళిద్దరూ రేపు 6వ తారీఖు సమావేశంలో కేంద్రం నుంచి ఏం రాబట్టాలి, దానికి ఇద్దరూ సయోధ్యగా నడవాలా, కేంద్రం పైన ఒత్తిడి తేవాలా. కాంగ్రెస్ పార్టీ సీఎం అయినా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలు అప్రస్తుతం. ముందు రాష్ట్రానికి రాబట్టాల్సింది రాబట్టుకోవాలా. రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. తెలంగాణ అభివృద్ధిలో రేవంత్ చిత్తశుద్ధిని మనం శంకించకూడదు. ఎందుకంటే అతని భవిష్యత్తు ముఖ్యం. అతను 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలన్న తపనతో పనిచేస్తున్నాడు. అతను ఎప్పుడూ కూడా తెలంగాణ విషయంలో రాజీ పడడు. చంద్రబాబు అయినా సరే, గురువు అయినా సరే తన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకునేటటువంటి నైజం ఎవరిది? రేవంత్ రెడ్డి. చంద్రబాబు కోసం అతని భవిష్యత్తునేమి కోల్పోడు. కాకపోతే విమర్శలు గడ్డలు వేయడానికి హరీష్ సిద్ధంగా ఉంటాడు. కేసీఆర్ కూడా మళ్ళీ రంగప్రవేశం చేస్తారు. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఉనికిని ఏదో కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. వాళ్ళు ఇవన్నీ లెక్క చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటి, కేంద్రం నుంచి బయారో స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాలా, నెక్స్ట్ కేంద్రం నుంచి ఒక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా రావాలా, పారిశ్రామికంగా రాయితీలు కూడా తెచ్చుకోవాలి. విభజన చట్టంలో అంశాలు ఆ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ పర్ఫెక్ట్గా రావాలి. ట్రైబల్ యూనివర్సిటీ మొన్న ఆయన వచ్చారు, అది ప్రకటించారు. ఏది ఆ ట్రైబల్ యూనివర్సిటీ, ప్రధాని మోడీ పసుపు బోర్డు ఒకటి ప్రకటించారు లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ నిజామాబాద్లో. వాటికి నిధులు రాబట్టాలా. చేనేత క్లస్టర్స్
తీసుకురావాలా? ఎందుకంటే ఇక్కడ నేత కార్మికులు ఉన్నారు 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున. కేంద్రంలో 2 రాష్ట్రాలకి రావాల్సినవి రాబట్టడంలో ఇద్దరు కలిసి పనిచేయాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమైన పరిస్థితుల్లో ఇవాళ 2 అధోగతి పాలయ్యాయి. 2 రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడంలో పోటీ పడాలి. మొన్న రేవంత్ రెడ్డి అన్నారు, రిజల్ట్ చూడగానే ఏమన్నాడు, 18 గంటలు పనిచేసి ఆయన అక్కడ వచ్చాడు, నేను 12 గంటలు సరిపోదు, 12 గంటలు చేస్తే కుదరదు, నేను కూడా 18 గంటలు చేయాల్సింది. ఆ పోటీ తత్వం రావాలి. మొదట్లో ఏదో కేటీఆర్ పోటీ పడ్డాడు అప్పుడు చంద్రబాబుతో, ఏది ఆయన దావోస్ వెళ్తే ఇతను దావోస్ వెళ్ళటం, ఆయన విదేశాలు తిరిగితే ఇతను కూడా విదేశాలు వెళ్ళి పెట్టుబడులు రాబట్టే దిశగా కొంత ప్రయత్నం కేటీఆర్ ఐటీ మినిస్టర్ పరంగా జరిగింది. ఇక జగన్ సీఎం అయిన తర్వాత అసలు పోటీ తత్వమే లేకుండా పోయింది. జగన్ అసలు ఇది వదిలిపారేశాడు, ఏది పెట్టుబడులతో సంబంధం లేదు, పరిశ్రమలతో సంబంధం లేదు, ఇంకా బెదిరించి తరిమేశాడు. అవి కూడా తెలంగాణకి వెళ్ళిపోయాయి పరిశ్రమలు జగన్ యొక్క ఇటువంటి ధోరణి వల్ల, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ వల్ల. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పట్ల సానుభూతి ఉండాలి రేవంత్కి కూడా. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక లోటులో ఉంది. విభజన చేసిన నష్టం కన్నా జగన్ చేసిన నష్టం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒడ్డునేసే బాధ్యత మరి పొరుగు రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి కూడా కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సానుభూతి అన్నది అదే అన్నమాట. ఒకవైపేమో సమన్వయం, 2 కలిసి నడవాలి, మరోవైపేమో సామరస్యం, ఉద్రిక్తతలు ఉండకూడదు, వెటకారాలు ఉండకూడదు. మనం చూసాం గతంలో ఎలా వెటకారాలు చేశారో. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ అంట, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అంట, కరెంటు లైట్లు వెలిగితే తెలంగాణ అంట, చీకటి లైట్లు ఆరిపోతే ఆంధ్ర అంట. ఇక్కడ ఓట్లు వేయాలంటే అక్కడ తీసుకెళ్ళి రోడ్ల మీద తిప్పమన్నారు. ఇలా ఎగతాళి చేసిన పరిస్థితి. అక్కడ టీచర్లను కూడా లోపల వేశారు, మేము ఇక్కడ టీచర్లకు ఫిట్మెంట్ ఇచ్చామని. ఇప్పుడు ఒకప్పుడు అక్కడ ఎకరం పంపితే ఇక్కడ 5 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు ఇక్కడ ఎకరం పంపితే అక్కడ 10 ఎకరాలు వచ్చిందని కేసీఆరే అవహేళన చేసిన పరిస్థితులు. ఇది మంచిది కాదు. ఇలా వెటకారాలతోనో ఇట్లా మీరు నవ్వుల పాలయ్యి వాళ్ళని నవ్వుల పాలు చేయటం మీకు ఉపయోగం కాదనమాట. అది రేవంత్కి కూడా తెలుసు. అలాంటి వెటకారాలకి భవిష్యత్తులో ఉండకపోవచ్చు, ఎందుకంటే చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు, రేవంత్ రెడ్డి అలాంటి మనస్తత్వమే కాదనమాట. నెక్స్ట్ మనం అన్నది అదే, ఏది ఇటు సమన్వయం అటు సామరస్యంతో పాటుగా నీకు సుహృద్భావం. ఏది మనం చూసాం గతంలో ఎలక్షన్ ముందు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ ముందు రోజు జగన్ ఏం చేశాడు, సాగర్ మీదకి పోలీసులు పంపాడు. 13 గేట్లు ములాఖత్. అంటే కేసీఆర్ చెప్పాడు అనమాట, నువ్వు పోలీసులను అక్కడ పంపిస్తే నాకు ఇక్కడ ఓట్లు పడతాయి, ఏదో భావోద్రేకాలు రెచ్చగొట్టి ఉద్రిక్తతలు, మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టి చలి కాచుకునే మంటలు పెట్టి చలి కాచుకోవాలన్న ఆ క్రికెట్ మైండ్కే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. ఇద్దరిని ఓడించి పారేశారు. ఆ రోజు జగన్ చేసిన డ్యామేజ్ కేసీఆర్కి అంతా ఇంత కాదు. ఆ పోలీసు వాళ్ళు పంపకుండా ఉంటే సాగర్ ప్రాజెక్టు మీదకి కేసీఆర్కి పరిస్థితి వచ్చేది కాదు. ఇలాంటి మళ్ళా భవిష్యత్తులో పునరావృతం కారకూడదు. ఏది 2 తెలుగు రాష్ట్రాలు భౌతికంగా మనం విడిపోయినా మానసికంగా కలిసిమెలిసి ఉన్న నేపథ్యంలో ఇద్దరు సీఎంలు, ఇవాళ అక్కడ అనుభవజ్ఞుడైన సీఎం, ఇక్కడ యువకుడైన ఉత్సాహవంతుడైన సీఎం, 2 రాష్ట్రాల యొక్క భవిష్యత్ నిర్ణేతలు కావాలి. అటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు పరిష్కారం కావాలి, అక్కడ మరి విభజన చట్టంలో అంశాలన్నీ నెరవేరాల్సిన బాధ్యత కేంద్రం పైన కూడా ఉంది. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 విభజన, ఇదంతా కూడా ఏపీ భవన్ ఆల్రెడీ విభజన అయిపోయిన నేపథ్యంలో జటిలమైన సమస్య ఏంటంటే ఒకే ఒకటి విద్యుత్ బకాయిల అంశం అనుకుంటా. అది కూడా ఇద్దరు కలిసి కూర్చుంటే ఈజీగా పరిష్కారం అవుతుంది. రాజకీయంలో పరిష్కారం కానిదేమీ ఉండదన్నమాట. డైలాగ్, డెలివరీ ఏంటి, చర్చలు, నెక్స్ట్ కార్యాచరణ, ఏ సమస్యనైనా పరిష్కారం చేస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జూలై 6వ తారీఖు
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఇరు రాష్ట్రాలకి మంచి జరగాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.